ఏదో అలా సీయింగ్ ఆల్ ద సెట్టింగ్స్, ఎవ్రీథింగ్ పాసిబుల్. ఎక్స్ప్లోర్ చేస్తున్నా ఇప్పుడు మోటో వ్లాగింగ్ సెటప్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా ఎట్లుంటుంది అని వచ్చే ముందు అన్న. చెరువు కట్ట ఇదే కదా ఇక్కడ నుంచి. GoPro 200. Yes. Yeah. లేదు నేను కన్నీ వెళ్ళిన. అయితే ఏంది కథ అంటే ఏం లేదు, ఇట్లా ఇప్పుడు 4 o'clock DLF ఓపెన్ ఉంటుంది కదా అంటే ఓపెన్ ఉంటుంది, మొన్నటి వరకు అయితే క్లోజ్ చేసేస్తున్నారు అని చెప్పింది. సర్లే అని చెప్పి ఇంకా స్నానం చేసుకొచ్చి నార్మల్ బ్రష్ చేసుకొని జాకెట్ వేసుకొని 4:30కి అట్లా మమ్మీ చెప్పిన వాకింగ్ వెళ్తున్నా అని చెప్పిన. వెళ్ళి మెల్లిగా DLFకి వెళ్ళి DLFకి వెళ్ళి ఇంకా తినేసి బండికి పెట్రోల్ కొట్టించిన. దాని తర్వాత డిసైడ్ చేసిన ఏడికి వెళ్దాం అని చెప్పి ఇంకా మన టూరిస్ట్ అట్రాక్షన్లు ఉంటాయి కదా కొత్తవి కట్టింది చూసిన. అంత ఏమో ఇప్పుడు సిటీలో ఏమి వెళ్తాంలే మొట్ట పిచ్చలైట్ అని చెప్పి టాస్ వేసిన. ఇంకా ఈస్ట్ ఆర్ వెస్ట్ అని చెప్పి అదేమో పడడు అదేమో వెస్టే పడ్డది అనంతగిరి అని చెప్పి. ఇంకా చలో ప్లాన్ అయింది కదా అని చెప్పి ఇంకా చలో వెళ్ళిపోయినా. ఇంకా రిషిగాడు అంత పొద్దున ఏంది లేచేదాడు. ऋषिभाई तो जोसेफ भाई చేస్తుండో. నువ్వు ఆగు, నేను తీస్తా. నువ్వు కుంటుకుంటా నువ్వు బండి తీస్తా అంటే ఓహో నువ్వే తీసుకొచ్చినావా? పిచ్చలైటా ఇంకా అంత కుశలమేనా? అంత కుశలమే. బాబా ఇది కూడా అసలు ఎగ్జాస్ట్ గుద్దాలో వస్తుంది కదా. ఏంది ఇట్లా జిగ్ 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 ఏడికి వెళ్దాం? బిహెచ్ఎల్కి వెళ్దాం. బిహెచ్ఎల్కి వెళ్దాం. ఇంకా ఆడ స్టేడియం కాడ వెళ్ళి కూర్చుందాం పద. అదే మన బెస్ట్ స్పాట్. ఇంకా వాడిని తీసుకో, పేషెంట్ వెనకాల కూర్చోబెట్టుకో. యు ఆర్ నాట్ పేషెంటా? ఏంది క్లచ్ మరీ ఇంత పెట్టించినావు? క్లచ్ అదే క్లచ్ అసలు వదిలితే పోతలేదు. నా దానికి వదిలితేనే పోతుంది కదా.
నాకు దీంట్లో ఒక్కటి నచ్చింది ఏంటంటే దీని పికప్ గుద్దాలు ఉంది. క్లచ్ ఎట్లా ఉంది తెలుసా? క్లచ్ ఎట్లా అంటున్నా అంటే ఇప్పుడు నార్మల్ నాది ఎట్లుంటుంది, కొంచెం కొంచెం ఇంత వదిలినా కానీ ముందుకు వెళ్ళిపోతుంది. నీదేమో మొత్తం వదలాల్సి వస్తుంది. నీది ఏది డ్యూయల్ సైడ్ ఏంది, డ్యూయల్ సైడ్ కాదు ఏంది? క్లచ్ అడ్జస్ట్ చేయాలి గురుగారు దీనికి. పట్టుకొని కూర్చో, డ్రైవ్ చేస్తున్నా. పట్టుకో గట్టిగా. క్రేజీ, నేనైతే క్రేజీ డిసిజన్ అంట నువ్వు 100 తీసుకొని అయితే. నిజంగా క్రేజీ డిసిజన్ అసలు. అది వెయిట్ తక్కువ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ తక్కువ బండిది. వెయిట్ తక్కువ ఉంది, చిన్నగా ఉంది, ఫామ్ ఫ్యాక్టర్ చిన్నగా ఉంది, పెద్ద ఇంజన్. ఎట్లుంటుంది పికప్? క్రేజీ పికప్ అసలు. ఏం పర్లేదు, అన్ని ఎక్స్పీరియన్స్ అవుతాయి ఈరోజు. ఇట్లా ఎగ్జెక్ట్ సీట్ డైరెక్ట్. బండి మీద నుంచి కింద పడలేదంట. ఏదో ఇన్సిడెంట్ అయితే కుక్క పక్కన పడుకుందన్నావు కదా, అదేం ఇన్సిడెంట్ అది? పట్టించుకో, అవి కౌంట్లోకి రావు, మందు తాగింది. అదే క్రేజీ ఉంది ఎగ్జాస్ట్. అది చూడ అసలు ఎట్లా వస్తుందో, మస్తు వస్తుంది సౌండ్. అది ఆ ఎగ్జాస్ట్కి అసలు సగం ఇట్లా ఇంకా నడుపు, ఇంకా తోలు, ఇంకా తోలు అన్నట్టు వినిపిస్తుంది. అది చూడు ఎట్లా వస్తుందో సౌండ్. కార్బన్ మంచిగా ఫామ్ అయింది సైలెన్సర్లో అయితే. నువ్వు అప్పుడు స్టార్టింగ్ చూపించినావు చూడు, అప్పుడు అంత లేకుండే కానీ అప్పుడు మెల్లిమెల్లిగా సౌండ్ మంచిగా అయింది ఇప్పుడు. అన్నీ వస్తాయి, దానికి ఏమొస్తాయి దీనికి అవే అన్నీ వస్తాయి ఆల్మోస్ట్. పడదే ఇంకో ఎట్లా అంటే మిక్స్ మ్యాచ్ అయిపోవాలి మొట్ట. మెటల్ కాదు, ప్లాస్టికే. ప్లాస్టికే. నేను కూడా 1 ఇయరే అయింది వెళ్ళి. ఐ నో ఇస్ రోడ్స్. అదో చూసావా, నేను దానికి మొత్తం క్లచ్ వదిలేయాల్సిన అవసరం లేదు. సగం క్లచ్ వదిలినా కానీ వెళ్ళిపోతుంది అది. ఇది మొత్తం వదలాల్సి వస్తుంది. అరవింద్ భాయ్ జీసస్ టేక్ ద వీల్ అంటాడు. పేరు డిలీట్ చేస్తాడు.
తీసుకొచ్చిన. ఓ ఓకే ఓకే, పర్లేదు పర్లేదు, దెన్ ఇట్స్ ఫైన్. నేను ఇంకా స్టార్టింగ్ నుంచి క్లచ్ అట్లనే ఉంది అనుకుంటున్నా, వాడు అడ్జస్ట్ చేసిండా. ఓకే ఓకే. ఎంతైంది బిల్లు? ఏ చాలా అంటే ఓకే, చాలా తక్కువలే. ఏ అసలు యాక్చువల్లీ వెయిటింగ్ ఎంత అంటే ఇప్పుడు సర్వీస్ ఇంటర్వెల్ ఎక్కువ ఇంజన్ ఆయిల్కి, వచ్చే జే సిరీస్ ఇంజన్స్కి అన్నిటికీ. అదే ముందులా కాంప్లికేటెడ్. బట్ అది ఎన్ని 650 cc ఎన్ని లాంచ్ చేశాడు?